హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము చేమగడ్డ ఫ్రై చేసుకుందామండి. ముందుగా చేమగడ్డలని ఇలా శుభ్రంగా కడిగి మట్టి ఏమీ లేకుండా చూసుకోవాలి. అంత మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసి చేమగడ్డలు మనకు మునిగి అంతవరకు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకటే సరిపోతుందండి, ఎక్కువైనా అనుకో మనకు చామగడ్డలన్నీ మెత్తగా అయిపోతాయి. మనం స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు మనకు ఒక విజిల్ వచ్చేసిందండి, మూత తీసి చూసుకుందాము. చూడండి, మనకు ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో నుంచి తీసేద్దాం, ఇలా వేసుకుందాం. ఇలా తీసేసుకుంటే, ఇలా తీసుకున్న తర్వాత మనం ఒక 2 నిమిషాల పాటు వీటిని చల్లబరుచుకుందామండి. చల్లగైన తర్వాత వీటిని తొక్క తీసేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పక్కకు పెట్టేసుకున్నాం కదా, వీటిని ఇలా తొక్క తీసేసుకోవాలండి. వీళ్ళంతా తీసేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నాయండి, వీటి మీద చల్లటి వాటర్ పోసుకుంటే కూడా మనకు త్వరగా చల్లబడతాయి. ఇలా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకుంటున్నాను నేను, మీరు పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా పొట్టు తీసేసుకొని అన్నీ ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇది వేడవ్వాలి. ఆయిల్ వేడైంది కదా, ఇవి ఇందులో వేసేసుకున్నాము. ఇందులో కొంచెం ఉప్పు, ఇందులో అలాగే కొంచెం పసుపు, వేసి ఇలా కలిపేసుకోవాలండి. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మనం వేయించుకోవాలి. వీటిని మూత పెట్టకుండానే వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే గిన్నెకు అతుక్కోకుండా ఉంటుందండి. ఇది మనం ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకుందాము. చూడండి, ఇక్కడ మనం ఒక 5 మినిట్స్ వేయించుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇది కొంచెం మీరు ఉడికించుకునేటప్పుడు మెత్తగా అయితే ఇందులో కొంచెం బియ్య పిండి వేసి వేయించుకోండి, క్రిస్పీగా అయిపోతుంది. ఈ ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేడవనిద్దాము. ఇప్పుడు మనకు ఆయిల్ వేడైంది కదా, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర,
ఇప్పుడు ఆవాలు చిటపట మంటున్నాయి కదా, ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇలా తరిగి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసి దూరగా వేయాలి. ఇలా దూరగా వేయించేసుకోవాలి. ఇప్పుడు మనకు వేగిపోయినాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కొంచెం వేగాలండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం మనకు టేస్ట్కి సరిపడా కారము, నేను 1 స్పూన్ వరకు వేస్తున్నాను ఇక్కడ. అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలపాలండి. మీ రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలండి. ఇదంతా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చామ ముక్కలు కూడా వేసుకున్నాము. ఇలా మనము 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా నేను వేస్తున్నానండి ఇక్కడ. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు ఇలా వేయించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇది సాంబార్లోకి, పప్పుచారులోకి సైడ్ డిష్ లాగా పెట్టుకొని తినేయచ్చండి, చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, మనకి ఇలా ఫ్రై అయిపోయిందండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు తీసేసి మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ప్లేట్లోకి తీసేసుకున్నామండి. చూడండి, మనకి ఇది ఎంత పొడి పొడి అయ్యిందో, చాలా బాగుంటుంది కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.